నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. జై భారత్. ఘర్ మే గుస్కే మారేంగే. ఇది నయా భారత్. భారత వ్యతిరేక శక్తులు, వ్యక్తులు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా దాక్కుని మరీ వెతికి పట్టుకుని మరీ శిక్షిస్తాం అనేది ఇప్పుడు భారత పాలసీ. అది ప్రధాని మోదీ గారు కావచ్చు, అజిత్ దోవల్ కావచ్చు, జయశంకర్ కావచ్చు, రాజ్నాథ్ సింగ్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఇదే మాట చెప్తున్నారు. ఒకప్పటి భారత్ కాదు ఇది, ఇది నయా భారత్. దీనికి గత 4-5 సంవత్సరాల్లో చాలా ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. రీసెంట్గా జరిగినటువంటి ఒక ఉదాహరణ, సల్మాన్ ఖాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సల్మాన్ ఖాన్ని అతను లష్కరే తోయిబా ఉగ్రవాదని చెబుతున్నారు. రువాండాలో అతన్ని పట్టుకున్నారు. రీసెంట్గానే భారత్కి తీసుకొచ్చారు. అసలు ఎవరి సల్మాన్ ఖాన్ ఎవరు? ఈ అంశానికి సంబంధించి తెలుగు మీడియాలో పెద్దగా ఎక్కడ చర్చ జరగలేదు. ఈ ఆపరేషన్ వెనక, ఈ సీక్రెట్ ఆపరేషన్ వెనక అజిత్ దోవల్ కానీ, అజిత్ దోవల్ ముఖ్యంగా ఎన్ఐఏ ఎలాంటి పాత్ర పోషించింది? లెట్స్ టాక్. నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. అసలు ఏంటి ఎవరి సల్మాన్ ఖాన్? సల్మాన్ ఖాన్ అనగానే నాకు ఈ మధ్య బాలీవుడ్ హీరో గుర్తుకొచ్చాడు వాస్తవానికి. ఎందుకంటే ఈ మధ్య అతను కూడా మల్టిపుల్ కేసెస్ ఉన్నాయి, రకరకాల కేసులతో ఇప్పటికి కూడా నడుస్తున్న కేసులు కూడా చాలా ఉన్నాయి. అది హూ ఇస్ దిస్ సల్మాన్ ఖాన్? ఈ సల్మాన్ ఖాన్ పూర్తి పేరు సల్మాన్ రెహమాన్ ఖాన్ అన్నమాట. ఓకే. ఇతను 2008లో బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్ అయ్యాయండి. అవి వరుస పెట్టి అయ్యాయి. దాంతో పాటు ఇతను జైల్లో కూడా ఉన్నాడు అనమాట చాలా కాలం. అలాగే ఒక మైనర్ బాలికని రేప్ చేశాడు అన్న అభియోగం మీద కూడా పోస్కో కేసు మీద కూడా ఉందన్నమాట ఈయన మీద. అయితే ఆ పోస్కో కేసులో ఉండగానే అక్కడ జైల్లో ఉండే ముందు నుంచి ఎప్పటి నుంచో ఉండే వాళ్ళని ఇస్లామిక్ రాడికలైజేషన్ వైపు మారుస్తున్నాడు అని ఒకటి రావడంతో ఇతన్ని కోర్టుకు తీసుకెళ్తుంటే ఇతను తప్పించుకుని పారిపోయాడు అనమాట. ఓకే. సో ఇతనికి అంటే డీటెయిల్స్ లోకి వెళ్తూ ఉంటే అసలు మొత్తం దక్షిణ భారతదేశంలో మొత్తం ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ ని ఏర్పాటు చేయడము, ఇక్కడ ఉన్న శాంతి భద్రతలను అస్తవ్యస్తం చేసే యోజనలో ఇతని చాలా పెద్ద పాత్ర ఉందన్నమాట. అయితే స్టార్టింగ్ లో ఏంటంటే వీళ్ళు అక్కడ బెంగళూరు సెంట్రల్ అక్కడ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. కానీ తవ్వుతున్న కొద్దీ ఇది అర్థమైపోయింది, ఓహో ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీలు బాగా ఉన్నాయి ఇది అని ఈ మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో దానికి అప్పచెప్పారు అనమాట. సో అదేంటంటే కస్టడీ ఆఫ్ ఏ మిస్సింగ్ అక్యూస్డ్ బెంగళూరు ప్రిజన్ రాడికలైజేషన్ కేసు అయింది అది. అయితే వీడిని పట్టుకోవడం కూడా చాలా విచిత్రంగా జరిగింది అనమాట. అంటే వీడి వేరే దేశంలో ఎక్కడో ఉండేవాడిని అక్కడి నుంచి ఇక్కడ ఎలా తీసుకొచ్చారు అనేది చాలా విచిత్రమైన. అది కూడా ఆఫ్రికన్ కంట్రీ. పెద్దగా రువాండా అనేది అంత ప్రాచుర్యం గల దేశం ఏం కాదు. అక్కడికి వెళ్ళి దాక్కుని ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకుని నిర్వహిస్తున్నాడంట, ఏదో సమ్ షాప్. బట్ దాని వెనకాల ఏదో పెద్ద నెట్వర్క్ రన్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అండి, మనకి అంటే సనాతన ధర్మంలో గోదానం అనేది చాలా పుణ్యాన్ని ఇస్తుంది అంటారు. అలాగే మనకి వసుదైవ కుటుంబకం అని మన ప్రైమ్ మినిస్టర్ గారు కొన్ని పేద దేశాలకి వారు చేసిన సహాయం, ఇవి రెండింటికి లింక్ ఉందన్నమాట. అనుకుండొచ్చు ఏంటి గోదానం ఏంటి ఇదేంటి అని. యాక్చువల్లీ అక్కడ ఒక రవాండా కంట్రీలో ఒక ట్రెడిషన్ ఉందన్నమాట. అంటే వాళ్ళు 2006 నుంచి ఒక పేద కుటుంబానికి ఒక గోవుని ఇచ్చే కార్యక్రమం అన్నమాట. అది దాన్ని ఏమంటారంటే గిరింకా ప్రోగ్రామ్ అంటారు అనమాట. సో దాని ఉద్దేశం ఏంటంటే ఒక గోవు ఉంటే దాని నుంచి ఆ పేద కుటుంబానికి దాని నుంచి వచ్చే పాలు కానివ్వండి, మిగతా ఏవైతే ఉంటుందో వాళ్ళ ఆ పేదరికాన్ని నుంచి బయటికి లాగే ప్రయత్నము. అలాగే వారికి మనకి ఏంటంటే మంచి పాలు, స్వచ్ఛమైన పాలు అవి రావడంతో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచుంటారు. అలాగే మనకి ఏమంటారు అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ కూడా పెంచింది జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం 2006లో మొదలు పెట్టారనమాట. అక్కడ అయితే రువాండాలో జరిగింది అది. అయితే ఏంటి మనకి మోదీ గారి ఫస్ట్ టర్మ్ లో ఏంటంటే వారు చిన్న చిన్న దేశాలకు కూడా వెళ్ళారు. అందరు నవ్వారు, ఆయన దేశంలో కంటే విదేశాల పర్యటనలు ఎక్కువ చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఆయన మీద చాలా కామెంట్స్ చేశారు అనమాట. అయితే ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత అంటే భారతదేశం నుంచి వెళ్ళిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట అక్కడ రువాండా అనే కంట్రీకి. రువాండా కంట్రీ చూసుకుంటే 1.5 కోటి జనాభా, అంత చిన్న కంట్రీ. అంటే మనం చూసుకుంటే భాగ్యనగరం అంత ఉంటుంది గట్టిగా అంతే పాపులేషన్.
కానీ దానికి కూడా మోదీ గారు అక్కడ వెళ్ళి వారితో ఉండి వాళ్ళ ట్రెడిషన్ ఏంటి అంటే ఎందుకు ఇలా గోదానం ఎందుకు ఇస్తున్నారు ప్రభుత్వం అని అర్థం చేసుకుని వారు ఒక 200 గోవులు వారికి ఇచ్చారనమాట. అది చాలా అక్కడ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు వీళ్ళని మోదీ గారికి ఎంతో అభినందించారు. సో ఎవ్వరు మా గురించి మా ట్రెడిషన్ గురించి మేము చేసిన దాని గురించి ఇంతగా ఆలోచించలేదు అని చెప్పి అప్పటి నుంచి ఆయన అక్కడ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెసిడెంట్ ఆయన పేరు పాల్ కగామే, ప్రైమ్ మినిస్టర్ ఎడ్వర్డ్ ఎంగరెంటి అనమాట. వీళ్ళు ఏంటంటే మై ఫ్రెండ్ అవర్ ఫ్రెండ్ మోదీజీ అని అలా ఒక మంచి బాండింగ్ ఏర్పడింది. ఇంకోటి మనం చూసుకుంటే కోవిడ్ సమయంలో ఏమైందంటే వాళ్ళకి అక్కడ మిగతా అభివృద్ధి చెందిన దేశాల నుంచి కంపెనీలు మేము మీకు వ్యాక్సిన్ ఇచ్చేస్తాము కానీ మీ ఆస్తులు మాకు తాకట్టు పెట్టేయండి అలా అన్నప్పుడు మోదీ గారు తీసుకున్న అంటే మొత్తం ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అని చెప్పడంలో ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఏవైతుందో ఫ్రీగా ఇచ్చారు. అంటే చాలా మంది మన వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా మనకే లేదంటే మిగతా వాళ్ళకి పంచి పెడుతున్నారు అలా ఇలా అని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక రెస్పాన్సిబుల్ గ్లోబల్ ప్లేయర్ గా మన భారతదేశాన్ని ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. అలా వాళ్ళకి ఎన్నో మిలియన్స్ ఇచ్చారనమాట అక్కడ. సో దాంతో ఏమైందంటే ఒక మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయి అక్కడ. ఇంకోటి అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే సరే ఈ విషయం తర్వాత ఎలా తెలిసిందంటే వీడు తప్పించుకుని వెళ్ళిపోయాడు అని తర్వాత ఈ సల్మాన్ ఖాన్ ఏ దేశానికి వెళ్ళాడు అని ఐడెంటిఫై చేయడంలో మన దోవల్ గారి పాత్ర చాలా పెద్దది. ఆయన టీం ఎవరైతే ఉన్నారో మొత్తం అన్ని తెలుసుకుని ఆ ఇన్పుట్ మన ప్రధానమంత్రి గారి కార్యాలయంకి వచ్చిన తర్వాత వారి దగ్గర నుంచి అక్కడ రవాండా వారి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ భారతదేశము మాకు పెద్దన్నయ్య లాంటి వారు, అటువంటి వాళ్ళ దేశంలో ఇటువంటి చర్యలు భారత వ్యతిరేక చర్యలు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు తక్షణం మనం యాక్షన్ తీసుకోవాలి. ఈ భూమి నుంచి భారత వ్యతిరేక చర్యలు ఏవి తీసుకోకూడదు అన్న దాంతో వాళ్ళు తక్షణం ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. యాక్చువల్లీ చెప్పాలంటే మనకి వేరే దేశాలు ఉన్నాయి, యూకే, యుఎస్, లేకపోతే ఈ కెనడా, ఇటువంటి వాళ్ళతో క్రిమినల్ ఎక్స్ట్రడిషన్ పాలసీ అంటారు. అది సైన్ చేస్తున్నా సరే వాళ్ళు ఈ నిజ్జరు వీళ్ళు మన దేశానికి ఎంత వ్యతిరేక కమెంట్లు చేస్తున్నా సరే వాళ్ళు పంపించడానికి ఒప్పుకోవట్లేదు. 2008 అతను ఇంకా అక్కడే ఉన్నాడు యుఎస్ లోనే ఈ అక్యూజ్డ్. సో ఇటువంటి పెద్ద పెద్ద దేశాలు మన ట్రీటీని గౌరవించలేదు. అటువంటి చిన్నదైన దేశము మంచి రిలేషన్ వాళ్ళకి మనకి ట్రీటీ కూడా ఏం లేదు, ఒప్పందం కూడా ఏం లేదు. రువాండాతో మనకు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఒప్పందం కూడా ఏం జరగల. అయినప్పటికి కూడా కేవలం భారత్ పై ఉన్నటువంటి గౌరవంతో వాళ్ళు అప్పగించడం జరిగింది. అది గొప్ప. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ మనకి లేదు రవాండాతో, కానీ వీరు ఏంటంటే ఒక మంచి రిలేషన్షిప్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో ఆ రిలేషన్షిప్ కారణం చేత వాడిని అప్పగించారు. వాడేంటి ఎక్కడో నేను ఉన్నాను, అసలు ట్రీటీ ఏం లేదు, మారుమూల ఉన్నాను అని అక్కడి నుంచి ఉండి మొత్తం లష్కర్ అయితే యాంటీ ఇండియన్ టెర్రరిజం ఏవైతే ఉన్నాయో అవన్నీ చేద్దాం అనుకుని అక్కడ వెళ్ళి ఒక మామూలు కిరాణా దుకాణాలు నడిపించుకుంటూ మిగతా చేసే కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే వాడు పట్టుకుంటే వాడు ఆశ్చర్యపోయారు ఇప్పుడు. సో అది ఏంటంటే మన దౌత్య పరంగా మనకి చాలా గొప్ప విజయం. అలాగే దోవల్ గారికి కూడా చాలా పెద్ద, అంటే వారితో పాటు మన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో అది చాలా పెద్ద విజయం. అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇటువంటిది జరుగుతుంది అని. ఇప్పుడు మనకి అన్ని న్యూస్లు చూసుకుంటే ఎక్కడో మహారాష్ట్ర ఇది లేకపోతే ట్రంప్ ఇటువంటి న్యూస్లు వస్తున్నాయి, కానీ ఇటువంటిది ఎంత పెద్ద పెద్ద యాక్చువల్ ఇవి సెన్సేషనల్ న్యూస్ ఇవి. కానీ అన్ఫార్చునేట్లీ మనకి ప్రింట్ మీడియాలో కానివ్వండి లేదంటే మనకి ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి ఇటువంటి అంశం ఎక్కడ హైలైట్ అవ్వట్లేదు. అవును, మీరు అన్నట్టుగా మోదీ గారు మరి ముందే ఊహించారా, లేకపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందని, లేకపోతే ఆలోచన రావాలి కదా. ఏ భారత్ ఇంతకు ముందు పనిచేసినటువంటి ఏ భారత ప్రధానికి రానటువంటి ఆలోచన, అంత చిన్న దేశానికి వెళ్లాల్సినటువంటి అవసరం మనకేముంది, వాస్తవానికి ఏముంటుంది వాళ్ళతో అవసరం అనేటువంటి అనుకోవచ్చు. బట్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా సత్సంబంధాలు నెలకొల్పడం అనేది ఇప్పుడు ఈ విధంగా మనకి పనికొచ్చినట్టే కదా. ఈ మధ్య గయానా వెళ్ళడం కానివ్వండి ఇవన్నీ కూడా. అంటే ఏంటంటే ఇది కలియుగం అండి. మోదీ గారు కర్మయోగి, అంటే వారు ఏం చేసినా సరే సదుద్దేశంతో వారు చేస్తున్నారు, ఏమి రిటర్న్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ కలియుగంలో ఏంటంటే మనం సత్కర్మ చేస్తే మనకు వెంటనే ఫలితం కూడా వస్తుంది, అలాగే చెడ్డ పనులు చేసినా సరే అది కూడా రిటర్న్ మనకు అలాగే బెడిసి కొడుతుంది అనమాట. సో వీరు చేసిన సత్కర్మలు ఏవైతే ఉన్నాయో మనకి ఈ విధంగా మన దేశ రక్షణలో తోడ్పడుతున్నాయి. ప్రసాద్ గారు, చివరిగా
ఈ మోదీ గారు కానీ లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు కానీ అజిత్ దోవల్ కానీ జయశంకర్ కానీ ఒకటే పాలసీ, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఘర్మే గుస్కే మారేంగే అనేటువంటిది. ఎక్కడున్నా సరే శత్రువు అనేవాడు భారత్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులు కానీ శక్తులు కానీ ఈ భూప్రపంచం మీద ఎక్కడున్నా కూడా వెతికి మరీ పట్టుకుంటాం అనడానికి నిదర్శనం చాలా చెప్పొచ్చు. అందులో ది బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు కొన్ని ఏమంటారు, కెనడాలో కానీ బ్రిటన్లో కానీ యుఎస్లో కానీ ఆ పన్ను లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు అంటే ఆ దేశాలు సహకరించడం లేదు సమస్య. అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫ్రెండ్, ఇంపార్టెంట్ ఈవెంట్ నెక్స్ట్ ఒక 50 రోజుల తర్వాత మళ్ళీ ట్రంప్ గారు వస్తారు. సో వారు రావడము, అక్కడే కెనడాలో కూడా వాళ్ళ ట్రంప్ గారు ఆల్రెడీ కొన్ని చురకలు అంటిస్తున్నారు అనమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత మనకి కొంచెం ఆశాజనకంగా ఉండొచ్చు. అలాగే మనకి బంగ్లాదేశ్ లో ఉన్న టెన్షన్లు కానివ్వండి, మన హిందువులకి వాళ్ళకి, ఎందుకంటే ట్రంప్ గారే మాట ఇచ్చారు, హిందువులు అక్కడ ఉన్న వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళని కాపాడే బాధ్యత కూడా నాది అని వారు చెప్పారు అనమాట. సో అంత లోపల మనకి ఇంటర్నల్లీ మన దేశానికి సురక్షితంగా ఉండాలి అంటే, ఎందుకంటే ఇప్పుడు కుంభమేళ జరుగుతోంది, ఆ కుంభమేళ దగ్గర ఒక 40 కోట్ల మంది వస్తారని అంచనా. అందు గురించి ఇటువంటి టెర్రరిస్టులు కానీ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టేసుకుని ముందే ఏరి వేసేస్తే అప్పుడు అంతా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అందు గురించి వీళ్ళ పాలసీ అఫెన్సివ్ డిఫెన్స్ అనే పాలసీ ఏదైతే ఉందో అది వీళ్ళు ఇంకా అలా కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మనకు ఆ కుంభమేళ నెక్స్ట్ వచ్చే ఫస్ట్ 50 రోజులు అయిన తర్వాత ఆ కుంభమేళ వరకు అందరూ, ప్రతి నాగరికుడు అప్రమత్తంగా ఉండవలసిన ఎంతైనా అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వి మస్ట్ అప్రిషియేట్ ఎన్ఐఏ కానివ్వండి, మన నిఘా సంస్థలు, ముఖ్యంగా ఎన్ఐఏ అజిత్ దోవల్ గారిని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. వీళ్ళందరినీ గైడ్ చేస్తున్నటువంటి మోదీ గారిని కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఏది రాజకీయాలకు అతీతంగా, ఇక్కడ ఇది పాలిటిక్స్కి సంబంధం లేనటువంటి అంశం, దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం కాబట్టి వీ మస్ట్ అప్రిషియేట్ ఆల్ దీస్ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. మా ప్రేక్షకులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇప్పటివరకు NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.